హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మే 24 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనం ముందుగా చూస్తే మే 24ని ఈరోజే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్ అని చెప్పేసి ఒక జంతువు పేరు. ఇది పాకిస్తాన్ యొక్క జాతీయ జంతువు. సో ఇది కొంచెం మేకలాగా ఉంటుంది, కొమ్ములు పెద్దగా ఉంటుంది. సో మే 24ని పాకిస్తాన్ యొక్క తీర్మానం మేరకు అని చెప్పేసి యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఏమని అంటే 24th మే అనేది ఇక మీదట 2024 ఇయర్ నుంచి చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్ అని చెప్పేసి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. కాబట్టి వెరీ ఫేమస్, కంపల్సరీ పాకిస్తాన్ అయినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ కాబట్టి ప్రశ్న వస్తుంది. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ చూస్తే ఇది బెదిరింపు జాతుల విషయంలో కనిపిస్తుంది. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం అంటే థ్రెటెండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో థ్రెట్ మీన్స్ మనకి బెదిరింపు అని చెప్పేసి వస్తుంది. సైట్స్ లోపల చూస్తే అపెండిక్స్ 1 అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ఇది డే ఆఫ్ ఇంపార్టెన్స్, ఇది కరెంట్ అఫైర్స్ కిందకి కూడా వస్తుంది మనకు. ఇదే ఇయర్లో వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్. నెక్స్ట్ 2 పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకటి, కలకత్తా హైకోర్టు తీర్పు ఒకటి. సో ఇవి పెద్దగా మనకి ఎగ్జామ్ దృష్టి అయితే రాకపోవచ్చు, బట్ ఒకసారి చూసుకోవాలి. ముస్లింల ఓబీసీ హోదాని కలకత్తా హైకోర్టు రద్దు చేయడం జరిగింది. సో ఇది నిన్నటి ఆర్టికల్. మనకు 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి 77 ముస్లిం ఉపకులాలని ఓబీసీ కులాలుగా గుర్తిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 2012లో మరొక 37 కులాలని చెప్పేసి యాడ్ చేస్తుంది. 2010లో చూస్తే 77 అయితే 2012లో మరొక 37 అని చెప్పేసి యాడ్ చేస్తుంది. ఈ 37, 77 నెంబర్స్ మనకి అవసరం లేదు. సో ఈ ముస్లింలని ఓబీసీ కేటగిరీగా ఇవ్వడము అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కలకత్తా హైకోర్టు చెప్పింది. కారణం ఏంటి అంటే మతాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది కాబట్టి సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కలకత్తా హైకోర్టు చెప్పింది. మనం మొన్నే క్లాస్ చేసుకున్నాం కరెంట్ ఇష్యూ కింద, ముస్లింల విషయంలో మత రిజర్వేషన్లు ఉంటాయా ఉండవా, ఉంటే ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి మనం స్పెషల్ క్లాస్ చేసినాము. అది చూస్తే సరిపోతుంది. సో కాబట్టి ఆ వివరణ ఇక్కడ పనికి వస్తుంది కాబట్టి మళ్ళీ నోట్స్ రాయలేదు, మళ్ళీ చెప్పడం లేదు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మతం ఆధారంగా లేదు. మనకు కేవలము 15th 4 అండ్ 16th 4 2 ఆర్టికల్స్ ఉన్నాయి. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ ముస్లిం అనే వర్గము ఎస్సీ బీసీ కిందికి వస్తుందని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక అథెంటిక్ డాటా కనుక వాళ్ళ దగ్గర ఉంటే అప్పుడు ఇవ్వచ్చు. కానీ సో మతం ఆధారంగా ముస్లిం అయినందుకు మాత్రము ఇవ్వరాదని చెప్పేసి కోల్కతా హైకోర్టు చెప్పింది. ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ముస్లిం అయినప్పటికీ, క్రిస్టియన్ అయినప్పటికీ, హిందూ అయినప్పటికీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ట్రీట్ చేస్తే మాత్రమే ఇవ్వచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టు యొక్క వివరణ మనకి వార్తల్లో ఉంది. ఇది కొద్ది వరకు హైకోర్టు పేరు గుర్తుపెట్టుకోవాలి. కేసు పేరు అవసరం అంటే చెప్పలేం. సో కేసు పేరు ఏంటంటే మనకు పింటూ సింగ్ అండ్ రాణా ప్రతాప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని చెప్పేసి ఉంది. సో వాస్తవంగా ఏమైంది అంటే ఈ పింటూ సింగ్, రాణా ప్రతాప్ సింగ్ ఇంకా కొంతమంది ఒక ఎస్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దూషిస్తారు అట. సో వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పేసి కేసు వేస్తారు. సో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఆ హైకోర్టులో కేసు దాఖలు చేస్తారు. ఏమని అంటే మేము పబ్లిక్ వ్యూ అంటే బహిరంగంగా వాళ్ళని దూషించలేదు, అవమానం చేయలేదు, బెదిరింపులకి పాల్పడలేదు, కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాకు వర్తించదని చెప్పేసి వాళ్ళు వాదిస్తే అలహాబాద్ హైకోర్టు సమర్థిస్తుంది కూడా. పబ్లిక్ వ్యూ ఇస్ మండేటరీ అని చెప్పేసి చెప్పింది. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ కమిటెడ్ ఇన్ ద పబ్లిక్ వ్యూ, అంటే బహిరంగంగా మాత్రమే అవమానం చేసిన, బెదిరింపులకి పాల్పడిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తే తప్పితే సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు చేసినప్పటికీ వర్తించదు అని చెప్పేసి వివరణ ఇచ్చింది. సో మనకి దీని మీద వితిన్ 3 to 4 డేస్లో ఒక హిందూ లేదా ఎక్స్ప్రెస్లో పెద్ద ఆర్టికల్ అయితే వస్తుంది. మేబీ అలహాబాద్ హైకోర్టు కొంచెం నారో మైండెడ్గా ఆలోచన చేయవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ కొద్దిగా మేబీ హిందూ ఎక్స్ప్రెస్లో వచ్చినాక డిస్కస్ చేద్దాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పేసి స్పెషల్గా మనకు పాలిటీలో ఉన్నది, సోషియాలజీలో ఉన్నది. సో అక్కడ కొద్దిగా మనకి ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ ఇది ఎకనామిక్ కిందకి వస్తుంది. సో ఏంటి ఈ ఆర్టికల్ అంటే
ఫైనాన్షియల్ ఇయర్ 2024లో అంటే 2023 నుంచి 24 మార్చ్ 31 వరకు ఆర్థిక సంవత్సరం లోపల ఆర్బీఐ అనేది సర్ప్లస్ అమౌంట్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది 2,10,874 కోట్లు. ఇది ఇంతవరకు మనం చూస్తే ఇది హైయెస్ట్ అని చెప్పేసి రికార్డు కాబట్టి ఆ డాటా గుర్తుపెట్టుకోవాలి. సో 2.10 లక్షల కోట్లు అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ మనకు 2,10,000 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్ప్లస్ అమౌంట్. సో ఈ సర్ప్లస్ అమౌంట్ని ఇన్ఫ్యాక్ట్ ఏం చేసింది ఆర్బీఐ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతకుముందు ఇయర్లో చూస్తే 87,000 కోట్లే అయితే ఇప్పుడు 2.10 లక్షల కోట్లు కాబట్టి సుమారుగా 141% ఎక్కువనట. రాయలేదు కానీ 141% మనకి ఎక్కువ అని చెప్పేసి హిందూ ఆర్టికల్లో మనకు వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇక్కడ చూస్తే మొత్తం సర్ప్లస్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయదు. సో వెరీ ఫేమస్ మనకి గుర్తుపెట్టుకోవాలి కమిటీ బిమల్ జలాన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. సో బిమల్ జలాన్ కమిటీ సిఫార్సు మేరకు రిస్క్ అమౌంట్ అని చెప్పేసి ఆర్బీఐ తన సర్ప్లస్ అమౌంట్లో 5.5 నుంచి 6.5 ఉంచుకోవచ్చు. ఇది రిస్క్ కోసం అని చెప్పేసి ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి ఉంచుకోవాలి. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఎంత ఉంచుకున్నది 6% ఉంచుకున్నది. ఈ ఇయర్లో 6.5 అని చెప్పేసి పెంచింది. సో గరిష్ట సర్ప్లస్ని రిస్క్ అమౌంట్ని తన దగ్గర ఉంచుకోవడం జరిగింది 6.5 అని చెప్పేసి. అంతకుముందు ఇయర్లో మనకి 6%గా ఉంటే 6.5 అని చెప్పేసి పెంచుకున్నది బిమల్ జలాన్ కమిటీ యొక్క నిర్దేశించిన పరిమితి లోపలనే ఉంది అని చెప్పేసి ఈ కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఆర్బీఐకి ఆదాయం వస్తుందిగా, మరి పన్ను చెల్లిస్తుంది అంటే వెరీ బిగ్ నో. ఇది మనకి స్టేట్మెంట్ రూపంలో ఇంతకుముందు ప్రశ్న వచ్చింది. సో వెరీ బిగ్ నో. ఆర్బీఐ మనకు 1934 యాక్ట్ ప్రకారం సెక్షన్ నెంబర్ 48 ఉంటుంది. సో ట్యాక్స్ నుంచి మనకి కంప్లీట్గా ఎగ్జెంప్షన్ అని చెప్పేసి చూసుకోవాలి. మన జనరల్గా ఈ గవర్నమెంట్ సంస్థలు లాభాల్లో మనకు ప్రభుత్వానికి బదిలీ ఇస్తుంది, దాన్ని మనము డివిడెండ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఇట్ ఈస్ నాట్ డివిడెండ్. అంటే ఆర్బీఐ విషయంలో మనం ఇట్లా చెప్పొద్దు, ఎందుకంటే ఇది ప్రభుత్వ నియంత్రణలో పనిచేయదు. ఒక గవర్నమెంట్ సంస్థ ప్రభుత్వానికి తన యొక్క లాభాల వాటాని పంచడం వేరు, ఇట్ ఈస్ డివిడెండ్. బట్ ఆర్బీఐ లాభాల వాటా పంచుతుందని గవర్నమెంట్కి బదిలీ అని చెప్పేసి పిలుస్తాం తప్పితే డివిడెండ్ అని చెప్పేసి పిలవం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం గవర్నమెంట్ దీన్ని ఆర్బీఐని కంట్రోల్లో పెట్టదు, నియంత్రణ చేయదు కాబట్టి అలా మనం పిలుస్తున్నాం. సో నెక్స్ట్ మన స్పేస్ కిందికి వస్తుంది. వరల్డ్ హైయెస్ట్ కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఏంటి వరల్డ్ హైయెస్ట్ ఆస్ట్రానమిక్ అబ్జర్వేటరీ అని చెప్పేసి సో చీలీ దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అంటే టోక్యో యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. సో నేమ్ ఏంటి మనకు అంటే అటకామా అబ్జర్వేటరీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఏర్పాటు చేయబడ్డ ఖగోళ పరిశీలక లేదా అబ్జర్వేటరీ అని చెప్పేసి పిలుస్తాం. ఎంత ఎత్తులో ఇది 5640 మీటర్స్ ఎత్తులో. ఇది వరల్డ్ హైయెస్ట్. మరి ఇండియా హైయెస్ట్ ఎంత మనకు అంటే 4500 మీటర్స్ ఎత్తులో లడఖ్లో ఉన్న హాన్లే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో నేమ్ ఏంటి మనకు ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి. ఎవరు ఏర్పాటు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి బెంగళూరు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్, భారతదేశంలో అతి ఎత్తైన ప్రాంతంలో అంటే లడఖ్లో ఉన్న హాన్లే ప్రాంతంలో వస్తుంది ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ. ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో ఉంది ప్రాజెక్టు ఉద్భవ్ అని చెప్పేసి. ఇది మనము రిపీటెడ్గా 2 to 3 టైమ్స్ డిస్కస్ చేసినాం. ఏంటి అంటే సో రీవిజిట్ ద రూట్స్ ఆఫ్ ఇండియన్ అన్సెంట్ మిలిటరీ థాట్స్. మన పురాతన మిలిటరీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మోడర్న్ ఏజ్కి కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క సాంకేతికత వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ మనకు రావాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఉన్ను యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క ఉమ్మడి ప్రాజెక్టే ఈ ప్రాజెక్టు ఉద్భవ్. ఏం లేదు, మనకు ప్రాచీన పుస్తకాలు కొన్ని ఉంటాయి, అందులో వాళ్ళ యొక్క యుద్ధ తంత్రాలు ఉంటాయి. సో వాటిని మనం నేర్చుకోవాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. యాజ్ పర్ పిఐబి చూస్తే మనకు 2 ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. 2 ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి వెరీ ఫేమస్ కౌటిల్య యొక్క చాణక్యుడి యొక్క అర్థశాస్త్రము అయితే, ఇంకోటి తిరువల్లువర్ పుస్తకము ఏంటి తిరుక్కురల్ అని చెప్పేసి పిలుస్తాం.
సో ఈ 2 పుస్తకాలు మనకు పిఐబి లోపల మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ 2 పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పుస్తకాలు మనకు హిస్టరీలో వస్తాయి, అందరికీ తెలుసు. సో నెక్స్ట్ మనకు సో ఇది వెరీ ఫేమస్ ఈఎంఆర్ఎస్ అని చెప్పేసి కర్ణాటక లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటి వాస్తవంగా అంటే 24/7 టెలిఫోనిక్ మెడికల్ హెల్ప్ లైన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పర్సనల్ సిబ్బందికి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి 24/7 అంటే 24 అవర్స్ కూడా టెలిఫోన్ లోపల అందుబాటులో ఉంటాడు. దీన్ని కర్ణాటక లోపల వెరీ ఫస్ట్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ విఆర్ చౌదరి అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి పైన ఆర్టికల్ పెద్దగా అవసరం లేదు, రాకపోవచ్చు. C-130J అని చెప్పేసి ఇది నైట్లో ల్యాండింగ్ అయింది తూర్పు సెక్టార్ లోపల. సో మనకి సెక్టార్ లోపల ఏ రాష్ట్రాలు వస్తాయంటే ఒడిషా, జార్ఖండ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్ అని చెప్పేసి వస్తాయి. ఈ రాష్ట్రాలు మనకు తూర్పు సెక్టార్ కిందకి వస్తాయి. సో నైట్ ల్యాండింగ్ అనేది C-130J కావడం జరిగింది. ఇది ఎందుకోసం పనికి వస్తుందంటే ఈ చైనా కానీ, నేపాల్ కానీ, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్తో కూడిన 6,300 కిలోమీటర్ యొక్క సరిహద్దు ప్రాంతాన్ని రక్షణ కోసం అని చెప్పేసి ఈ చర్య మనకి పనికి వస్తుంది. బట్ అంతగానం అవసరం లేదు, ఇది స్కిప్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రెమల్ తుఫాన్ మనకి వార్తల్లో వచ్చింది, బట్ మనకి రేపటికల్లా తుఫాన్గా మారవచ్చు. ఐఎండీ మనకి ఇంకా పూర్తిగా వర్గీకరణ చేయలేదు, ఇది సైక్లోనా లేదా సివియర్ సైక్లోనా అని చెప్పేసి తన యొక్క వేగం బట్టి మనం డిస్కస్ చేద్దాం. బట్ మనకి ఇనిషియల్గా ఒకటి అవసరం ఉంటుంది, ఏంటి అంటే ఈ రెమల్ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది? బంగాళాఖాతంలో. ఏ రాష్ట్రాలు ఎఫెక్ట్ కావచ్చు అంటే యాజ్ అండ్ టుడే చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. ఈ రెమల్ నేమ్ ఇచ్చింది ఎవరు అంటే మనకి ఒమన్ దేశం అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెమల్ అనగా అరబిక్ లాంగ్వేజ్ లోపల ఇసుక లేదా శాండ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్, తుఫాన్కి ఎవరు పేరు పెట్టారు? తుఫాన్ అర్థం ఏంటి? వెరీ బేసిక్ క్వశ్చన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా క్వశ్చన్ ఇక్కడ మనం ఏమి యాడ్ చేసుకోవాలంటే ఈ తుఫాన్ వచ్చేసి ఏ రకమైన తుఫాన్ మనం కంపల్సరీ డిస్కస్ చేస్తున్నాం స్కిప్ చేయకుండా. మీరు ఒకసారి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపల ఏ రౌండ్ అప్ క్లాస్ చూస్తే అన్ని తుఫాన్లు ఏ రకం అని చెప్పేసి ఎవరు పేరు పెట్టారని చెప్పేసి ఎక్కడ ఏర్పడిందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇది పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఐఎండీ యొక్క వర్గీకరణ మేరకు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సో ట్రైబ్స్ న్యూస్ అని చెప్పేసి మనకి సంతాలి వార్తల్లో ఉంది. ఇది మనకు పిఐబి న్యూస్. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే పండిట్ రఘునాథ్ ముర్ము యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ద్రౌపది ముర్ము గారు నివాళులు అర్పించారు. సో ఇన్ఫ్యాక్ట్ సంతాలి భాష యొక్క స్క్రిప్ట్ అనేది ఓల్ చికి అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేసిన వాస్తవంగా దీన్ని ఎప్పుడు అంటే మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయినప్పుడు. సో సంతాలి భాష ఇది భాష, లాంగ్వేజ్. స్క్రిప్ట్ అంటే మనకు లిపి అని చెప్పేసి పిలుస్తాం. ఈ లిపి పేరు ఏంటంటే మనకు ఓల్డ్ చికి అని చెప్పేసి పిలుస్తాం. సో హిందీ భాష దేవనాగరి లిపి ఎట్లా ఉంటుందో అట్లనే మనకు సంతాలి భాష అని చెప్పేసి ఓల్డ్ చిక్. దీన్ని సృష్టికర్త ఎవరు? మనకు రఘునాథ్ ముర్ము అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇది వార్తల్లో ఉన్నది. సో మనకు సంతాల్ వాళ్ళు ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ కనిపిస్తారు. నెక్స్ట్ ఇది నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఇందులో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇది ఒకటే ఉన్నదండి. సో జీతాబాయ్ బర్వాద్ అని చెప్పేసి నాఫెడ్ చైర్పర్సన్గా నియామకమయ్యాడు. నెక్స్ట్ పర్సన్స్ న్యూస్ కింద ఒక 4 మనకి ఈరోజు వార్తల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరెస్ట్ ఎక్కిన రికార్డ్ సృష్టించారు. కమేరిటా డిస్కస్ చేసినాం, 30వ అని చెప్పేసి నేపాల్. జ్యోతి రాత్రే 55 ఏళ్ళ మహిళ, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపెద్ద వయసురాలుగా ఇండియా ఈమె. సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్ అయింది, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నిరాశ పడకుండా మళ్ళీ కృషికి పూనుకుంటే సక్సెస్ఫుల్గా అయితే అక్కడ అధిరోహించింది. సో మొత్తం మీద పెద్ద వయస్కులైన భారతీయ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ టింకేష్ కౌశిక్, గోవా. ఇతనికి 2 కాళ్ళు 1 చేయి 90% కోల్పోయిన్లు. అయినప్పటికీ ఇతను ఎవరెస్ట్ని అధిరోహించాడు కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు. నెక్స్ట్ కామ్య కార్తికేయన్, 16 ఏళ్ళ బాలిక. వాళ్ళ ఫాదర్ ఎస్ కార్తికేయన్. ఇద్దరు కూడా నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కారు.
అయితే ఈ 16 ఏళ్ల బాలిక రికార్డ్ ఏంటి అంటే సాక్షి ప్రకారం చూస్తే ప్రపంచంలో 2వ బాలిక, ఇండియాలో ఫస్ట్ బాలిక అని చెప్పేసి పిలుస్తాం. అతి పిన్న వయస్కురాల్లో నేపాల్ నుంచి ఎక్కిన వారిలో ఈమె ఇండియా నుంచి ఫస్ట్ అట, వాళ్ళు 2వ అని చెప్పేసి సాక్షి పేపర్లో మనకు వచ్చింది. నెక్స్ట్ ఫుంజో లామ్ అని చెప్పేసి నేపాల్ ఆమె మహిళ వార్తల్లో ఉంది. అత్యంత వేగంగా ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళనట. 14.31 గంటలు అంటే 14 గంటల 30 నిమిషాల్లో ఈమె ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. సో ఫుంజో లామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మేబీ 1 క్వశ్చన్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, వరుసగా ఉన్నాయి కాబట్టి. టీఎస్పీఎస్ గ్రూప్ 2లో వెరీ ఫేమస్ సెకండ్ ఏఐ సమ్మిట్ని సియోల్ హోస్ట్ చేసింది సౌత్ కొరియా ప్లస్ యూకే కూడా కొద్దిగా హెల్ప్ చేస్తుంది. సో మనకు జరిగింది సియోల్ లోపల, కండక్టెడ్ బై దక్షిణ కొరియా అండ్ యూకే అని చెప్పేసి చూసుకోవాలి. థీమ్ మనకి ఇంకా అట్లాంటిది ఏమీ లేదు, ఓన్లీ పేపర్లో వచ్చింది అంతే. సో ఫస్ట్ ఏఐ సమ్మిట్ మనం డిస్కస్ చేసినాం నవంబర్ కరెంట్ అఫేర్స్లో. యూకే కండక్ట్ చేసింది బ్లెచ్లీ పార్క్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్, సో బ్లెచ్లీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. సో అట్లనే సెకండ్ థీమ్ ఉంటుంది కంపల్సరీ. సో మన థీమ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక ప్లేస్కి కాల్ ఉంచడం జరిగింది. సో థర్డ్ ఏఐ సమ్మిట్ ఫ్రాన్స్ హోస్ట్ చేస్తారట నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ మనకి పురస్కారాలు చూస్తే 2 వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ది అది పేపర్లో వచ్చింది ఈనాల్లో, బట్ అంతగానం అవసరం లేదు. అమల్ క్లూనీ మహిళా సాధికారత పురస్కారం అని చెప్పేసి లండన్లో కింగ్ చార్లెస్ III ఇచ్చాడు. యూపీ వ్యక్తి ఆర్తి అని చెప్పేసి మహిళ, పింక్ రిక్షా డ్రైవర్ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్ రిక్షా డ్రైవర్ అని చెప్పేసి. సో ఆమె ఎటువంటి ఎమిషన్స్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ పర్యావరణ అనుకూల వాహనాన్ని నడుపుతుంది కాబట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఫేమస్ అవార్డు. జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫీల్ అవార్డు అని చెప్పేసి. సో ఇండియాలో వెరీ ఫస్ట్ టైం తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది. ఇండియాలో ఫస్ట్ది ఈ అవార్డు రావడం వచ్చేసి. సో దీన్ని భారతీయ పరిశ్రమల సమైక్య అని చెప్పేసి CII వాళ్ళు ఇస్తారు. సో మనం డిస్కస్ చేసినాం అపాయింట్మెంట్ విషయంలో. CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా సంజీవ్ పూరి అని చెప్పేసి మొన్న నియామకం కావడం జరిగింది. మొన్ననే. సో నెక్స్ట్ చూస్తే ఇది ఇండెక్స్ కిందకి వస్తుంది, రిపోర్ట్స్ కిందకి వస్తుంది. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అని చెప్పేసి 1000 నగరాల జాబితాని ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆక్స్ఫర్డ్ ఫస్ట్ ర్యాంక్ న్యూయార్క్ అని చెప్పేసి, సెకండ్ లండన్ అని చెప్పేసి, థర్డ్ షాన్జోస్ ఫ్రమ్ USA. ఇండియాలో చూస్తే 350 ఢిల్లీ, 411 బెంగళూరు, 427 అని చెప్పేసి ముంబై. తెలంగాణ వాళ్ళకి అవసరం ఇది. MNJ క్యాన్సర్ ఆసుపత్రి అని చెప్పేసి హైదరాబాద్లో ఇది 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలు పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అట. సో మన ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏవి ఇంపార్టెంట్ అంటే, ఒకటి ఏఐ సమ్మిట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, సియోల్ హోస్ట్ చేస్తుంది. ఈ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ గురించి ఒక 4-5 ఉన్నారుగా, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ చూస్తే తర్వాత ఈ రిపోర్ట్ అవసరం లేదు, ఈ అవార్డ్స్ కూడా పెద్దగా అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. ఏ సమ్మిట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నియామకం అవసరం లేదు. సంతాలి అనేది మనకు ఇది GS పాయింట్ ఆఫ్ కిందకి వస్తుంది కాబట్టి కొద్ది వారికి అవసరము. రెమల్ తుఫాన్ కంపల్సరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి. EMRS కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి టెలిఫోన్ సేవలు హెల్త్ విషయంలో అందిస్తుందట. అది ప్రాజెక్ట్ ఉద్వో మనం డిస్కస్ చేసిన అంశమే ఆల్రెడీ. ఓకే, ఈ వరల్డ్ హైయెస్ట్ ఆస్ట్రానమిక్ అబ్జర్వేటర్ అని చెప్పేసి చిలీ దేశంలో టోక్యో ఏర్పాటు చేసింది. స్పేస్లో అది కరెంట్ అఫైర్స్ కాబట్టి అవసరమే. సర్ప్లస్ అమౌంట్ పెద్దగా అవసరం లేదు. ఈరోజు ఇంతే. ఈ 24 మే వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మార్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రేపు మ్యాక్సిమం కొంచెం లేట్ అవుతుంది, రేపు క్లాస్ అయితే. మార్నింగ్ కొంచెం వర్క్ ఉంది. సో మనకి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో డిఫెన్స్ కరెంట్ అఫైర్స్, డిఫెన్స్లో మనకి స్టాటిక్ పోర్షన్తో పాటు కరెంట్ అఫైర్స్. సో డిఫెన్స్లో ఉన్న ఉపయోగం ఏంటి అంటే, మన కరెంట్ అఫైర్స్ అంతా స్టాటిక్ పోర్షన్ అంతా కరెంట్ అఫైర్సే. ఎందుకు అంటే మనకు ఈ S-400 ట్రయంఫ్ మిసైల్ అని చెప్పేసి, బ్రహ్మోస్ అని చెప్పేసి, INS ఢిల్లీ, విశాఖ అని చెప్పేసి, ప్రాజెక్ట్ 15A, 15B, 17A, 17B అని చెప్పేసి,
ఇవన్నీ మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. 75 ఐ అని చెప్పేసి, సబ్మెరైన్స్ ఐఎన్ఎస్ అరిహంత్ అని చెప్పేసి ఇట్లా మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. కాబట్టి అన్ని కరెంట్ అఫైర్స్ స్టాటిక్ పోర్షన్ కిందకే వస్తుంది. స్టాటిక్ పోర్షన్ మొత్తం కరెంట్ అఫైర్స్ కిందకే వస్తుంది. సో మనకి రిఫరెన్స్ పుస్తకం ఏంటి అంటే తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే సో ఆ పుస్తకాన్ని ఒకసారి మీరు క్లాస్ కంటే ముందు చదవండి. సో అందులో ఉన్న అంశాన్ని మనకి అనుకూలంగా కొన్ని హెడ్డింగ్స్ పెట్టి ఒక ఆర్డర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి సారాంశం మొత్తం అదే. సో మన పుస్తకంలో ఏమున్నదో దానికి జస్ట్ 22nd అండ్ 23rd 24 కరెంట్ అఫైర్స్ని కంబైన్ చేస్తూ చెప్తున్నాం మనం. సో ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే వస్తుంది ఎక్కువ. మొత్తం తెలుగు అకాడమీలు ఏవైతే ఉన్నాయో అవే హెడ్డింగ్స్ ఉంటాయి, బట్ ఆ హెడ్డింగ్స్ అదే ఆర్డర్లో ఉండదు అంతే. సో డిఫెన్స్ కోసము మీరు తెలుగు అకాడమీ సోర్స్ ఉపయోగించుకోవచ్చు, మన కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అయితే కంపల్సరీ అవసరం లేదు. రైట్, ఇంకేదైనా మీరు ఇంతకుముందు పుస్తకం చదివి ఉంటే దాన్నే ఫాలో కావండి. ఏమైనా కొత్త పాయింట్స్ చెప్తే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.